ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో 7 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 5, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఒక్క కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 266 మంది నమూనాల్ని పరీక్షిస్తే 39 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 4 మృతి చెందగా 17 మంది హోమ్ ఐసోలేషన్లో, 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 5 కోలుకుని ఇళ్లకు వెళ్లారు. బాధితులందరినీ వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీరితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను ఆరోగ్య శాఖ సిబ్బంది వేగవంతం చేశారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు జిల్లాల వారీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతుల్ని తరచుగా పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. నరేష్, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతుండో ప్రజల్లో ఆందోళన అయితే ప్రస్తుతం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏపీలో కొత్త కేసులు తాజాగా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజు 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం ఇప్పటి వరకు ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 39కి అయితే చేరింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 5, అనకాపల్లి, పార్వతీపురం, అలాగే మన్యం జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క కేసు చొప్పున తాజాగా నమోదైన కేసుల్లో అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 266 మంది నమూనాలను పరీక్షిస్తే 39 మందికి పాజిటివ్గా అయితే తేలింది. వీళ్ళలో 4 వివిధ ఆరోగ్య కారణాల రీత్యా కోవిడ్ రావడంతో మృతి చెందగా 17 మంది హోమ్ ఐసోలేషన్లో, 13 మంది ఆసుపత్రుల్లో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 5 కోలుకుని ఇంటికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కరోనా ఈ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆసుపత్రుల్లో కూడా మాస్కులు, RT-PCR టెస్టులు, అలాగే అవసరమైన మందులు, ఆక్సిజన్ కూడా ఇప్పటికే అన్ని చోట్ల నిల్వ చేసి పెద్ద ఎత్తులో సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అత్యవసరమైన చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజలైతే భయపడాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కడపలో సేకరించినటువంటి నమూనాల్లో ఏదైతే ఒమిక్రాన్ RF5 సబ్ వేరియంట్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గుర్తించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ చర్యలను అయితే ప్రస్తుతం వేగవంతం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆసుపత్రుల్లోని, బస్సులు, రైల్వే స్టేషన్లో ఈ ప్రజా రవాణాలో ఎక్కువగా ప్రయాణం చేసేవారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ అయితే ధరించాలి. ఒకవేళ వాళ్ళకి వచ్చినా సరే ఇతరులకి అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా మాస్క్ అయితే ధరించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే దీనికి ప్రధాన నిర్మూలనగా అయితే చెప్తామన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా సమీపంలోని PHCకి వెళ్ళాలి. వైద్య పరీక్షలు చేసుకుంటే ఎక్కడికక్కడ ఈ నమూనాలకు సంబంధించి టెస్టులు చేయడానికి అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే పాజిటివ్ అయితే హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు, ఎక్కడ ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదు అని చెప్పి కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితుల్లో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ దీని గురించి అంత పెద్దగా దీని గురించి ఆందోళన చెందవలసిన పని లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.